బైబిల్ చదివినా ప్రార్థన చేస్తున్నా కూడా మళ్ళీ మార్పు రాలేదు అంటే కారణం ఏంటో మనం ఆలోచన చేస్తే వాక్యాన్ని మనము ధ్యానించటం లేదు. వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, మంచిదే. మరి ఫలం రావాలి, అది మనం ఫీల్ అవ్వాలి, ఆ సందర్భంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అది అర్థం కావాలంటే వాక్యాన్ని ఏం చేయాలని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదువువాడు కాదు, విన్నవాడు కాదు, ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుంది? ధ్యానించడం అంటే ఏంటి? అసలు ధ్యానించడం అంటే ఏంటి? ఏదైతే మనం విన్నామో ఆ సందర్భంలోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు మనకు తెలుసు అమ్నోను, అబ్షాలోము, తామారు, దావీదు గారు, ఈ క్యారెక్టర్లన్నీ మనకు తెలుసు.